హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు పిఎన్ఆర్ ఫ్యామిలీ డాబాలో నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే వెజిటేబుల్ చట్నీ అన్నమాట. మనం ఇక్కడ వెజిటేబుల్స్ ఏమేమి తీసుకుంటున్నామంటే సొరకాయ, టమాటా, పచ్చిమిర్చి అన్నమాట. ముందుగా ఇవి నీట్గా కడిగి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇవన్నీ ఒక గిన్నెలో వేయాలి. మనం చట్నీ రెడీ చేసుకోవడానికి ఏ గిన్నె అయితే యూజ్ చేస్తామో ఆ గిన్నెలో వేసుకోవాలి వెజిటేబుల్స్ అన్నీ. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని అందులో కొద్దిగా కల్లులుప్పు కూడా వేసుకోవాలి. కల్లులుప్పు లేకపోతే నార్మల్ సాల్ట్ అయినా యూజ్ చేయొచ్చు. అలానే చింతపండును అయితే నానబెట్టుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఉడికించాలి. బాగా మెత్తగా ఉడకాలి ఫ్రెండ్స్. అడుగంటకూడదు, మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ ఉండాలి. నా ఛానల్లో పిఎన్ఆర్ ఫ్యామిలీ డాబాలో చేసే కర్రీస్ అన్నీ ఫుల్ వీడియోస్ ఉంటాయి ఫ్రెండ్స్. కావాలి అంటే చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా అయితే ఉడికించాలండి. వాటర్ అయితే అస్సలు వేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే టమాటాలలో ఆల్రెడీ వాటర్ ఉంటాయి. సో మెత్తగా ఉడుకుతాయి అన్నమాట. ఇది డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది చట్నీ. ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి. ఈ మెత్తగా ఉడికిన వెజిటేబుల్స్ని అయితే ఇప్పుడు మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇంట్లో ట్రై చేస్తాం కాబట్టి మనం రోటిలో ట్రై చేయండి, రోటిలో నూరుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇన్ని అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. లాస్ట్కు పోపు వేసుకోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.